ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతేవాణి జహ్నుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు నిన్న మనము సుధాసాగర మధ్యస్థ వరకు చెప్పుకున్నాం. ఇప్పుడు సుధాసాగర మధ్యస్థ కామాక్షి కామదాయిని అనేటువంటి నామాలకి అర్థము మరియు ఈ నామం స్మరించిన మాత్రం చేత మనకెందుకు ఆ యొక్క ఎనర్జీ వస్తుంది, జాతచక్రంలో ఎటువంటి దోషాలు తొలగిస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా కామాక్షి, కంచి కామాక్షి పేరు వినే ఉంటారు ఎప్పుడైనా మీరు. కామ అక్షి అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ చాలా అర్థాలు ఉన్నాయి మనకి. చూడండి, అమ్మవారి యొక్క నేత్రాలని దేంతో పోలుస్తారు? సూర్యుడు, చంద్రుడు, అగ్ని, 3 నేత్రాలు ఉన్నాయంటారు అమ్మవారికి కదా. కామాక్షి అంటే అమ్మవారికి అందమైనటువంటి కళ్ళు ఉన్నటువంటివి అనేటువంటి అర్థం ఒకటి. మీ యొక్క కోరికల్ని తన కళ్ళ ద్వారా తీరుస్తుంది అనుకునేటువంటిది, ఆ యొక్క కామేశ్వరుణ్ణి కళ్ళలో పెట్టుకొని చూసుకుంటుంది అనేటువంటిది మరొక అర్థం. కామేశ్వరుడు కళ్ళలో ఉన్నాడు. అదేవిధంగా అందుకే కామదాయిని. అయితే అమ్మవారి యొక్క దృష్టి చూపు పడిందంటే ఇంకక్కడ దేనికి లోటు ఉండదు. అది నిజమని చెప్తాను. ఎలా అంటే చెప్తాను చూడండి. సూర్యచంద్రులు రవిచంద్రులు కదా, అమ్మవారి కళ్ళు కదా, నేత్రములు కదా. మరి అమ్మవారి చూపు పడడం వల్ల కదా ఈ లోకాలన్నీ కూడా చక్కగా తెరుస్తున్నాయి. సూర్యుడు లేడనుకోండి, పరిస్థితి ఏమిటి? లోకాలు మొత్తం అంతమైపోతాయి. సూర్యుడు లేకపోతే మొత్తం మంచుగడ్డ అయిపోతుంది. ఎవడు జీవించడు దీని మీద. చంద్రుడు లేడు, ఔషధములు ఫలించవు. మరి సూర్యచంద్రులతోనే మొత్తం ఫలిస్తుంది. మన కోరికలన్నీ నెరవేరుతుంది. అన్నం తినాలి ఒక కోరిక, అంతే కదండి. ఆకలేస్తుంది, ఎలా తీరాలి మన కోరిక? ఆకలి తీరాలి. మన కామ్యం ఏమిటి? ఆకలి తీరి చక్కగా అన్నం తిని మన ఆకలి తీర్చుకోవాలి. అది మన కోరిక. ఎలా కోరిక తీరుతుంది? సూర్యుడు ఉదయించడం ద్వారా, వర్షాలు పడడం ద్వారా, నేల మీద 4 జల్లులు పడడం వల్ల మనకి పంటలు పండడం ద్వారా ఫుడ్ తినగలుగుతున్నాం. అదే సూర్యుడు లేడనుకోండి, వర్షం ఎక్కడి నుంచి పడుతుంది? మేఘం ఎక్కడి నుంచి అసలు మీకు ఫామ్ అవుతుంది? మొత్తం మంచుగడ్డ కట్టేస్తుంది. కాబట్టి అమ్మవారి నేత్రములే సూర్యచంద్రుడు. కాబట్టి కేవలం ఫుడ్ ఒకటే కాకుండా మనకి ఏదైనా కావాలి, కామాక్షి అమ్మవారిని కనుక తలుచుకున్నట్లయితే ఖచ్చితంగా మన యొక్క కోరిక తీరుతుంది అంటూ ఉంటారు. అదేవిధంగా ఎందుకు కోరిక తీరదు అంటే మన జన్మజాతకంలో పూర్వజన్మలో చేసిన కర్మ వల్ల మన కోరిక తీరదు. ఎందుకంటే ఆ కర్మ అడ్డుపడుతూ ఉంటుంది. అలాంటప్పుడు కామాక్షి అమ్మవారిని కనుక తలుచుకున్నట్లయితే ఆ కర్మల్ని దగ్ధం చేసి, అంటే తొందరగా ఈ జన్మలోనే ఇతర వాటి ద్వారా ఆ కర్మలన్నీ కంప్లీట్ అయిపోయేలా చేసి అమ్మవారి ఇంకోటి ఏదో మనకి భక్తులం అయ్యాం కాబట్టి చూడండి, ఒక్కోసారి తండ్రి వద్దంటాడు, ఇవాళ నువ్వు ఇది ఆడడానికి వీల్లేదు, ఇది కంప్లీట్ చేస్తాం లేదన్నప్పుడు తినడానికి వీల్లేదు. ఇట్లా ఏదో కొంచెం అంటే తండ్రి ఏంటంటే మనం బాగుపడాలనేటువంటి భావంతో అలా అంటాడు. ఆయనకేమి మనం ఫుడ్ తినకూడదనో లేకపోతే ఇంకోటి ఏమి ఉండదు. నువ్వు సైకిల్ ముట్టుకోవడానికి వీల్లేదు అంటాడు, లేకపోతే ఈ గేమ్ ముట్టుకోవడానికి వీల్లేదు అంటాడు. అప్పుడు ఆ తల్లి ఏం చేస్తుంది? గబగబా తను కూడా అరే నేను కూడా కొంత రాసేస్తాను రా నీకు అని చెప్పి రాసేసి చేసేసేటండి అని చెప్పని ఏదో ఆ గేమ్ ఏదో లేకపోతే ఏదో ఫుడ్ ఏదో మొత్తం మీద చేస్తుంది. అంటే ఏమిటి? తల్లి ప్రేమ అటువంటిది. కాబట్టి కామాక్షి కామదాయిని. కామదాయిని అంటే కోరికలను తీర్చున్నది. అదేవిధంగా కామము అనగా అంటే కామేశ్వరుని అని అర్థం. కాబట్టి ఆ కామేశ్వరుని కళల్లో పెట్టుకున్నటువంటిది. దాని తర్వాత నామం కనుక తీసుకున్నట్లయితే అంటే ఈ ఓం కామాక్షి కామదాయిని యై నమః అని చేసుకున్నారనుకోండి, ఖచ్చితంగా మీ యొక్క కోరిక తీరుతుంది అమ్మవారి అనుగ్రహంతో. ఇది గుర్తుపెట్టుకోండి. అది ధర్మబద్ధమైన కోరిక. అంతేగాని వాడి దేవుడితో మొత్తం పోయి నాకు వచ్చేసేయాలి ఇలాంటి కోరికలు కాదు. ఇది బాగా అర్థం చేసుకోండి. అలాగే తర్వాత నామం కనుక చూసుకున్నట్లయితే దేవర్షి ఘన సంఘాత స్తూయమానాత్మ వైభవ. చాలా పెద్దగా ఉందండి. ఏమిటిది ఇంత పెద్దగా ఉంది అంటే దానిలో అర్థం కూడా అలాగే ఉంది. అదేమిటి అంటే దేవ అర్షి సంఘాత. ఇక్కడ చూడండి, దేవ అంటే బ్రహ్మాది దేవతలందరూ కూడా దేవశబ్దానికి బ్రహ్మాది దేవతలందరూ దేవతలు. ఋషి
అంటే కశ్యపాది ఋషులందరూ వాళ్ళందరూ ఋషులు. అదేవిధంగా గణములు, ఎవరా గణములు? ఆదిత్యాది గణములు. దేవర్షి గణ సంగాత అన్నారు కదా, దేవ అర్షి గణ అంటే దేవతలు, ఋషులు, గణములు, ఆదిత్య గణములు. సంగాత అంటే సమూహముల చేత, స్తూయమాన అంటే అర్థం ఏమిటంటే స్తుతింపబడుతున్నటువంటిది అమ్మవారు. అంటే ఇక్కడ ఎవరెవరు స్తుతిస్తున్నారండి? దేవతలు, ఋషులు, గణములు, వీళ్ళందరి చేత అమ్మవారు స్తుతింపజేయబడుతున్నది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఇప్పుడు చూడండి, మనకి ఏమండి మా ఇంట్లో అందరూ ఆ పని చేస్తారండి, చక్కగా రోజు ఎక్సర్సైజ్ చేసుకుంటారు, రోజు పలానా ఫుడ్ తింటారు, పెద్దవాళ్ళు, వాళ్ళు చాలా జ్ఞానవంతులు, అంటే మనం ఏం చేయాలి వాళ్ళతో పాటు? అవునండి, వాళ్ళు చేస్తుంది కరెక్ట్ కాబట్టి మనం చేయాలని చేస్తాం కదా. ఏంటో ఎక్సర్సైజ్ చేయడం మంచిది, మంచి ఫుడ్ తీసుకోవడం మంచిది, చెడు అలవాట్లు లేకపోవడం మంచిది అని. మరి వీళ్ళందరూ ఎవరండి? దేవతలు, మహర్షులు, గణములు అమ్మవారిని ప్రార్థిస్తున్నాయి. అంటే ఏమిటి? వాళ్ళకి మించిన జ్ఞానం మనకు ఏముండదు, వాళ్ళే మహాజ్ఞానపరులు, వాళ్ళు ఆ స్టేజ్లో ఉన్నారు. అంటే వాళ్ళు అమ్మవారిని స్మరిస్తున్నారంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన, బుద్ధి తెచ్చుకోవాల్సింది ఏమిటి అంటే, మనం కూడా నిత్యము కనుక అమ్మవారిని స్మరిస్తే జారిపోకుండా ఉంటాము, పాపకర్మల్లోకి వెళ్ళిపోకుండా ఉంటామని మనం అర్థం చేసుకోవాలి. అలాగే ఈ నామం మరి చేసుకుంటే వాస్తుపరంగా కానీ జ్యోతిష్యపరంగా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంటే ఎటువంటి ఇబ్బందులు తొలగుతాయి అంటే, సకల దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందండి ఈ నామం చేసుకోగానే. ఎందుకంటే దేవర్షి అని అంటున్నాం కదంటే, సకల దేవతలు, సకల ఋషులు, అందరు ఎవరైతే ఉన్నారో అందరు ఋషుల యొక్క అనుగ్రహం, వారి యొక్క ఆశీర్వాదము, గణముల యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ఇలా లభించిన వ్యక్తికి ఏమవుతుంది? ఆరోగ్యము, ఆనందము, సంతోషము అన్నీ ఉంటాయన్నమాట. సో ఇది చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. అదేవిధంగా వాస్తులో మీకు ఎటువంటి దోషం ఉన్నా సరే తొలగుతుంది దీనివల్ల. అంటే ఫలానా వైపే దోషం ఉందండి, ఈ వైపు దోషం లేదు కాదు. ఎందుకంటే సకల దేవతలు అన్నారు కదా అక్కడ, కాబట్టి దేవతా సమూహ సంబంధంగా ఉండేటువంటిది ఏవేవైతే పాయింట్స్ ఉంటే అవన్నీ కూడా ఎనర్జైజ్ అవుతాయి. శ్రీమాత్రే నమః.